సంవత్సరం అంతా నిల్వ ఉండే పండుమిర్చి గోంగూర పచ్చడి ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండుమిర్చి గోంగూర పచ్చడి నేను పెట్టిన పచ్చడి కొలతలతో చెప్తాను వినండి. ముందుగా 2 కేజీల పండుమిరపకాయలు తీసుకుని వాటిని కడిగి నీడన ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరిన తర్వాత మాత్రమే వాటి తొడిమలు తీసి రోట్లో వేసి వీటితో పాటు 2 కేజీల పండుమిర్చికి 2 గిద్దల ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకొని ఒక డబ్బాలో వేసి ఒక వారం రోజులు కదపకుండా ఉంచుకోవాలి. తరువాత 2 కేజీల గోంగూర తీసుకుని, అంటే పుల్లని గోంగూర కాకుండా కాడ మొత్తం గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా, ఆ గోంగూర తీసుకోవాలి. కడిగి చిల్లుల గిన్నెలోకి తీసుకుని నీరు వాడిపోయాక నీడలో ఒక క్లాత్ మీద వేసుకుని ఆకులు వాడిపోయే వరకు ఒక రోజు ఆరనివ్వండి. తరువాత కళాయిలో కొంచెం నూనె వేసుకుని గోంగూర ఆకులను వేయించుకోవాలి. వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని దానిపైన ఉప్పు చల్లుకోవాలి. అలా మొత్తం వేయించుకుని ఉప్పు గోంగూరకు పట్టేలాగా కలిపి మూత పెట్టుకోవాలి. తరువాత రోజు వీటిలోకి కావలసినవి రెడీ చేసుకోవాలి. 1/4 కిలో వెల్లుల్లిపాయలు మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1/4 కిలో చింతపండు 2 లోటాలు మరుగుతున్న నీటిలో వేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. దాన్ని చల్లార్చుకుని పక్కన పెట్టుకోండి. వేరుగా ఒక లోటా నీళ్లు మరగపెట్టుకుని వాటిని కూడా చల్లార్చుకోవాలి. ఇంకా 10 గ్రాముల మెంతులు బాగా వేయించి పిండి చేసుకోవాలి. ఇంకా దీంట్లో కావాల్సింది కల్లుప్పు. ముందుగా పండుమిర్చి తొక్కులో నానబెట్టిన చింతపండుని కలిపి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత దాంట్లో గోంగూర వేసి చేతులతో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత దాంట్లో మెంతిపిండి, వెల్లుల్లి పేస్ట్, కావలసినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన నీళ్ళు వేసి కలుపుకోవాలి. వీటిని చేతులతోనే కలుపుకోవాలి. ఆకులుగా తినడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిసేపు రోట్లో వేసి రుబ్బుకోవచ్చు. మాకు కూడా ఆకులుగా అంటే అంత ఇష్టం లేదు, అందుకే మేము కొద్దిసేపు రుబ్బుతాము. దీన్ని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని మనకి కావలసినప్పుడు తాలింపు పెట్టుకోవడమే. చాలా బాగుందండి పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.